మాయరా గతించే ఛాయరా ఈ లోకం మాయరా గతించే ఛాయరా పరలోకమే శాశ్వతం రా ప్రభునామమే శరణం రా పరలోకమే శాశ్వతం రా ప్రభునామమే శరణం రా స్థిరమైన రాజ్యము కొరకే అన్వేషణ చెయ్యరా ఈ లోకం మాయరా గతించే ఛాయరా ఈ లోకం మాయరా గతించే ఛాయరా అందమైన రంగులతో రకరకాల అంగులతో అందమైన రంగులతో రకరకాల అంగులతో నిన్ను ఆకర్షించురా గురు చూసి ఎరవేసి పాపంలో పడద్రోసి దైవానికి దూరం చేసేనురా దైవానికి దూరం చేసేనురా ఈ లోకం మాయరా గతించే ఛాయరా ఈ లోకం మాయరా గతించే ఛాయరా పాపిని పరిశుద్ధపరచి తన సుతునిగా చెయ్యదలచి పాపిని పరిశుద్ధపరచి తన సుతునిగా చెయ్యదలచి యేసు పరమును వీడెరా ఇలలోని తన వారిని పరలోకం చేర్చాలని భూమి ఆకాశం మధ్య నిలిచెరా ఈ లోకం మాయరా గతించే ఛాయరా ఈ లోకం మాయరా గతించే ఛాయరా పరలోకమే శాశ్వతం రా ప్రభునామమే శరణం రా పరలోకమే శాశ్వతం రా ప్రభునామమే శరణం రా స్థిరమైన రాజ్యము కొరకే అన్వేషణ చెయ్యరా ఈ లోకం మాయరా గతించే ఛాయరా ఈ లోకం మాయరా గతించే ఛాయరా దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవునికి నా ప్రత్యేక స్తుతులు చెల్లిస్తున్నాను. అంతటనున్న సహోదరులను వినిరి ఈ మాట ఇంకొక సందర్భంలో కూడా చూస్తాం. 11వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే అన్యజనులను దేవుని వాక్యమును అంగీకరించరని ఎవరెవరు ఉన్నారని చెప్తున్నాడు. అపోస్తలులను యూదయ అంతటా ఉన్నటువంటి సహోదరులందరూ కూడా విన్నారు. ఇదే మాటను మన అపోస్తల కార్యాల గ్రంథంలో ఓ సందర్భంలో చూస్తాం. 8వ అధ్యాయం 14వ వచనంలో ఒకరి గురించి మాట్లాడతారు. ఏమని చూడండి. సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని అనే మాట వింటాం కదా. వాక్యాన్ని వినడమును అంగీకరించడం ఇక్కడ మనం ప్రాధాన్యంగా చూస్తున్నాం. అన్యజనులు సమరయులు కదా. సమరయులు ఎవరు? సమరయులు అంటే యూదులే, కానీ వారు ఎటువంటి వారంటే కొంతమంది ప్రభువుని అంగీకరించిన వారు, కొంతమంది ప్రభువుని అంగీకరించిన వారు, అంటే మధ్యస్థంగా ఉన్నటువంటి ప్రజలు. వారిని మనం ఎలా అలా యూదులు అనడానికి వీల్లేదు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంగీకరించిన వారు అనడానికి యూదులే, కానీ ఏం కాదంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని యేసుక్రీస్తుని కానీ అంగీకరించినటువంటి ప్రజలు కాదు. అంటే కొంతమంది అలా కొంతమంది ఇలా ఉన్నటువంటి ప్రజలుగా మనం చూడవచ్చు. అందులో మరి చూస్తాం కదా, యాకోబు బావి దగ్గర ఉన్నటువంటి ఒక స్త్రీ ఎవరిని అంగీకరించింది? ప్రభువుని అంగీకరించింది. కాబట్టి సమరయులు అనేసరికి సర్వసాధారణంగా కొంతమంది విశ్వాసం ఉంచిన వారిగా, కొంతమంది విశ్వాసం ఉంచిన వారిగా మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాకుండా ఇక్కడ 11వ అధ్యాయంలోకి వచ్చేసరికి అన్యజనులను దేవుని వాక్యమును అంగీకరించరని అపోస్తలులను యూదయ ఆ ప్రాంతమందు ఉన్నటువంటి సహోదరులను వినినప్పుడు పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి
వారితో కూడా భోజనం ఎందుకు చేస్తావని వాదము పెట్టుకునిరి అనే సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఏమని వాదం పెట్టుకున్నారు చెప్పండి? పేతురు ఎక్కడికి వచ్చాడంటే, ఎక్కడి నుండి వచ్చాడు పేతురు? ఎక్కడి నుండి వచ్చాడు? కైసరియా నుండి. కైసరియా నుండి ఎక్కడికి వచ్చాడంటే మరలా తన సొంత ప్రాంతమైన పట్టణమైనటువంటి యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేముకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరు ఇప్పుడు ఈయన ప్రశ్నించింది? యూదులు కదా. యూదులేనా? యూదులు ఏమని ప్రశ్నిస్తున్నారు? సున్నతి పొందని వారి యొద్దకు వెళ్ళి వారితో నీవెందుకు భోజనము చేసావని ఆయన నిలదీయడం మనం చూస్తున్నాం. ఎందుకు అంటే పేతురు గారు నేను అన్నాడు ఏమని, కొర్నేలి గారితో ఏమని చెప్పాడంటే, మీరు మమ్మల్ని ముట్టుకోవడానికి కూడా ఇటువంటి ఇది లేదు, ఎటువంటి అర్హత లేదు. మీకు తెలుసు మీరు మాతో సహవాసం చేయకూడదని, మీరు మమ్మల్ని ముట్టుకోకూడదని తెలుసు. ఆయనను దేవుడు నేను ఆకలిగా ఉన్న సమయంలో ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనం చూపించినప్పుడు ఆ దర్శనంలో నేను ఇదే సందర్భాన్ని ఉటంకిస్తుంటాడు ఈ అధ్యాయం అంత మరలా. ఆ దర్శనంలో సతుష్పాద జంతువులు అంటే ఏంటి? సతుష్పాద జంతువులు అంటే సతుష్పాద జంతువులు అంటే ఏంటి? 4 పాదాలు కలిగినటువంటి జంతువులు, తర్వాత ఆకాశ పక్షులు, తర్వాత నేలను పాకు పురుగులు, ఇవన్నీ కూడా. ఇప్పుడు సపోజ్ మన వంటింట్లో ఏముంటాయి? కాక్రోజులు ఉంటాయి కదా, బుద్ధింకలు. దాన్ని మనం తింటామా? తినం కదా. కానీ అవి కూడా ఏంటి? అవి కూడా ఆహారమే. వాటిని కూడా తినేటువంటి ప్రజలు ఉన్నారు. కాబట్టి మనం చైనీస్ నేను చెప్పుకున్నాను సీనీల గురించి ఆదివారం మాట్లాడుకున్నాం కదా. వారి ఆహార అలవాట్లను చూసినప్పుడు ప్రతి పురుగును వారు ఏం చేస్తారంటే తింటారు. ఈవెన్ పాములతో సహా, కుక్కలతో సహా తింటారు. సరే, అది వేరే సంగతి, మనకు అవసరం లేదు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవెందుకు అన్యులతో వెళ్ళి ఈ పరిస్థితి చేసావు అంటే, మనం యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, ప్రాముఖ్యంగా ప్రారంభ దినాల్లో ఆయన పరిచర్య చేసిన దినాల్లో జరిగిన సంఘటనలు మనం తప్పనిసరిగా గమనించాలి. ఎందుకు గమనించాలంటే, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించినప్పుడు, మత్తయి సువార్తికుడు తన గ్రంథంలో 9వ అధ్యాయము 10-11 వచనంలో ఒక సందర్భాన్ని వ్రాస్తూ ఉంటాడు. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా, ఇదిగో సుంకరులను పాపులను అనేకులను వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి అన్నాడు. వినండి, ఎవరెవరు వచ్చారంట ఆయన భోజనం కూర్చున్నప్పుడు? సుంకరులు, పాపులు, ఇంకా అనేకులు కదా. ఎందుకు చెప్తున్నాడు ఈ సందర్భాన్ని? అంత మాత్రమే కాకుండా మనం ఈ గ్రంథం రాసినటువంటి లోక గారు కూడా 14వ అధ్యాయము 2వ వచనంలో ఏమని మాట్లాడతాడంటే, లోక గారు రాసినటువంటి గ్రంథం మొదటి నుంచి చదవండి పోనీ. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు అనే సందర్భాన్ని మనం చూస్తాం కదా. అంటే ఆయన భోజనము చేసినప్పుడు ఎవరి దగ్గర చేశాడని మనం చూడగలుగుతున్నాం? మత్తయి సువార్తికుడు అంటే చాలా స్పష్టంగా రాశాడు, సుంకరులతోనూ పాపులతోనూ ఎక్కువగా ఆయన కలుసుకోవడం, వారితో భోజనం చేయడం మనం చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి అంటే, యూదుల సాంప్రదాయం ఏంటి? సుంకరులతో కానీ పాపులతో కానీ ఏం చేయరు? సాంగత్యం చేయరు. భోజనం కూడా దాకెందుకు, కనీసం మాట్లాడరు, వారిని అంటుకోరు. ఇటువంటి మత ప్రవేశులు వాళ్ళు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి వారితో ఎందుకు ఉన్నాడు? యేసుక్రీస్తు ఏ తెగల నుంచి వచ్చాడు? యూద తెగల నుంచేనా? యూదుడైనా? యేసుక్రీస్తు వారు యూదుడే కదా. కాబట్టి యూదుడైనటువంటి యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్ర గ్రంథ ప్రవిష్టులైనటువంటి యోధ ప్రజలతోటి జీవించే ఆ క్రమంలో ఆయన ఎవరితో ఎక్కువగా మమేకమైనాడంటే, సమరయులతోనూ సుంకరులతోనూ పాపులతోనూ ఉన్నట్టు ఉన్నాడు. దాని అర్థం ఏంటి? కట్టేరా లేకో దాని అర్థం ఏంటి అంటే, మనం ముందు చూద్దాం. ఎప్పుడు అంటే పౌలు గారి యొక్క పరిచర్యలో కొన్ని విషయాలు ఆయన రాసినటువంటి లేఖలలో కొన్ని విషయాలు చెప్తాడు. ఈ మాటలు వాక్యపూర్వకంగా చూద్దాం. కానీ ఇప్పుడు మీకు ఛాయగా చెప్తున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క ఆంతర్యం ఏంటంటే, ఎవరైతే అన్యులుగా పిలబడుతున్నారో, ఎవరైతే పాపులుగా పిలబడుతున్నారో, ఎవరైతే సుంకరులుగా పిలబడుతున్నారో, ఎవరైతే దూరస్తులుగా జీవిస్తున్నారో వారిని ఎక్కడ నడిపించడానికి చెప్పండి? క్రీస్తు అనేటువంటి ఆయన శరీరంలోకి నడిపించడానికి. అంటే మరి వీరందరూ కూడా దేవుని ప్రజలే కదా.
వా ఎందుకంటే యూదులని లేదు, అన్యుడని కూడా లేదు, అందరూ కూడా ఒకే కాడి కిందకి రావాలనే సత్యాన్ని యేసుక్రీస్తు వారు ఆనాడే ఆ శాస్త్రులకు పరిసయ్యులకు తెలియజేస్తున్నాడు. కానీ వారు ఏం చేయలేకపోయారు చెప్పండి, వారు గ్రహించలేకపోయారు. అలా గ్రహించున్నట్లయితే యేసుక్రీస్తు వారు కూడా ఈ పేతులాగానే ఎవరితో చేసేవాడు, సొంకర్లతోనూ పాపులతోనూ అటువంటి అనేక మంది జనాంగంతోనూ సహవాసం చేస్తే వారితో భోజనం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఆయన శిష్యులు కూడా అదే విధానాన్ని యేసుక్రీస్తు ఏదైతే చేశారో, ఏదైతే నేర్పించారో, ఏదైతే వారికి మాదిరిగా జీవించమని చెప్పారో అదే జీవితాన్ని వీరు జీవిస్తున్నారని అనుకోకుండా వారు ఏం చేస్తున్నారంటే ప్రశ్న వేస్తున్నప్పుడు అప్పుడు చెప్తున్నాడు ఏమని, నిన్నట జరిగిన సంఘటన అంతా ఇలా జరిగింది. అప్పుడు ఒక దూత నాకు దర్శనం ముందు కనబడి చెప్పడం, అదే దూత కొర్నేలికి వెళ్ళి చెప్పడం. కొర్నేలి ఎటువంటి వాడంటే అతడు ఒక అన్యుడైనప్పటికీ కూడా మనలా మీ వలే కాకుండా దేవుని యందు భయము భక్తి కలిగినవాడు, బహు దాన ధర్మ కార్యాలు చేస్తున్నవాడు, పెక్కు నీతిమంతుడు. కాబట్టి యెహోవా దూత తానే ఆ కొర్నేలికి ప్రత్యక్షమై నన్ను పిలిపించుకుని ఆయన చెప్పినటువంటి వాక్యం వినండి అని చెప్పినప్పుడు అదే దూత వచ్చి నా దగ్గరికి వచ్చి, నీవు ఎక్కడికి వెళ్ళాలని చెప్పాడు, కైసరికి వెళ్ళాలి. అక్కడ ఎవరున్నారు, కొర్నేలి శతాధిపతి ఉన్నాడు. అతను తన స్నేహితుడు, తన బంధువులందరూ కూడా వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది, వారితో భోజనం చేయడం జరిగింది అని చెప్పుకుంటూ వచ్చి ఏం చెప్తాడంటే 19వ వచనంలో, స్తెఫను విషయం దినములలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యమును బోధింపక ఫెవికే, కుప్రా, అంత్యోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంత్యోకయకు వచ్చి గ్రీసు దేశము వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చినటువంటి సువార్తను ప్రకటించిరి. ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను ఎక్కడ పంపారంట. ఇప్పుడు ఎవరు ఎంటర్ అవుతున్నారు మరలా, బర్నబాకి ఏమని పేరు పెట్టారు, బర్నబాకి ఏమని పేరు పెట్టారు వారు, హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టలే కదా, హెచ్చరిక పుత్రుడు లేకపోతే ఆదరణ పుత్రుడు అని పేరు పెట్టలేదా, పెట్టారా, పెట్టారు కదా. బర్నబాకి ఇప్పుడు ఆయన ఏం చేశాడు, లేవీయుడు అయితే ఆయన ఏం చేశాడు చెప్పండి, తనకున్నటువంటి పొలాన్ని అమ్మి కదా. ఏ అధ్యాయంలో జరుగుతుంది ఈ సంఘటన, 4వ అధ్యాయంలో జరుగుతుందా, 4వ అధ్యాయంలో జరుగుతున్నప్పుడు 5వ అధ్యాయం 4వ అధ్యాయం 4లోనేనా ఆఖరి వచనాల్లో ఎవరన్నా బర్నబా గురించి చెప్తారా కదా. ఆయన కూడా తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టడం చూస్తున్నాం కదా, అతను లేవుడై ఉండి కదా. ప్రభువు దేవుని యొక్క కార్యం ఏ రీతిగా ఉంటుందో అంటే ఎవరైతే ప్రభువు కొరకు పరిచర్య చేసేటువంటి గుణం కలిగి ఉంటారో వారిని ముందుగానే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ముందుగానే ఆయన ఎన్నుకుంటాడు. అది తప్పనిసరిగా మనం గమనించాలి. ప్రభు పరిచర్య చేసే గుణం ఎవరికైతే ఉందో వారిని దేవుడే ముందుగా ఎన్నుకుని ఆయన పరిచర్యకు ఉపయోగించుకుంటాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు అపోస్తలులకు కలిగినటువంటి గొప్ప ఆధిక్యము ఎవరు కలగబోతుంది, యాజకుడైనటువంటి లేవీయుడైనటువంటి బర్నబాకు. చూడండి, అతను ఈ దేని నుంచి వచ్చాడంటే యాజక వంశంలో నుంచి వచ్చాడు, కానీ అప్పటి వరకు యాజకుడిగా తను లేడు. కానీ ఇప్పుడు ఏమవుతున్నాడు, యాజకుడిగా కాదు కానీ ఒక సువార్తికుడిగా. చూడండి, యాజకుడు అంటే ఎక్కడ, కేవలం ఆ మందిరంలో పరిచర్య చేసేవాడే యాజకుడు. కానీ సువార్తికుడు అంటే చెప్పండి, అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించేవాడు. ఇప్పుడు యాజకుడు గొప్పడా, సువార్తికుడు గొప్పడా? సువార్తికుడే గొప్పడు. కానీ ఆ సువార్తికులుగా
బ్రతకడం లేదు. ఆ సువార్థికులు ఎలా బ్రతుకుతున్నారంటే వ్యాపారవేత్తలాగా బ్రతుకుతున్నారు. ఏమిస్తావు, మీ దగ్గరికి వాక్యం చెప్పడానికి వస్తే ఏమిస్తావు, ఇదే మాట. నాకు గంటకే 30,000 అవుతుంది బ్రదర్, 50,000 అవుతుంది బ్రదర్ అని ఇలా మాట్లాడుతున్నారు. అసలు ఈ సంఘాన్ని నడిపించేటువంటి నాయకుడు వాక్యంలో అనుభవం లేనివాడైతే వాడు ఏం చేయకూడదు, సంఘాన్ని నడిపించకూడదు. వాడు సంఘానికి నడిపించడానికి అర్హుడు కాదు. ఎందుకంటే సంఘ కాపరి ఎలా ఉండాలంటే సమస్తము గ్రహించి బోధించేవాడై ఉండాలి. సమస్తము నెరిగి బోధించేవాడు. అఫ్కోర్స్ మనం ఒకవేళ మన భాష తెలుగు భాష, ఆ తెలుగు భాషలోనైనా స్పష్టంగా చెప్పగలిగేలా ఉండాలి. లేకపోతే ఆ బైబిల్ను చదివి క్షుణ్ణంగా వాటిని పరిశీలనగా తేటగా గ్రహించి వాటిని సంఘానికి బోధించేవాడిగా ఉండాలి తప్ప ఎవరినో తీసుకొచ్చి మభ్యపెట్టి సంఘం మీద ఒక 50,000 లక్షలు పోజేసి వాడికి ఒక 20,000 ఖర్చు పెట్టి ఒక 30,000 దాచుకుందారనేవాడు సేవకుడు కాదు. అటువంటి వాడు సేవకుడే కాదు, అటువంటి వాడు సేవకు రావడానికి వీల్లేదు. వాడు ఒక దొంగగానైనా బ్రతకొచ్చు, కానీ సేవకుడిగా బ్రతకడానికి వీల్లేదు. ఎందుకంటే వాడు కేవలము అందుకని అన్నాడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, మీ మధ్యకు ఎవరు వస్తానన్నారు, తోడేళ్ళు. వారు మన సహోదరుడే అనుకుంటారు మీరు, కానీ వారి హృదయం ఎలా ఉందంటే తోడేళ్ళు వలె, ఎక్కడ దొరుకుతారా తిందారే అనేటువంటి ఆలోచనతో ఉంటారు తప్ప. కాబట్టి అనేక మంది సేవకులు మన గ్రామం వచ్చినప్పుడు, నేను సేవకుడనో లేకపోతే మేము మందిరం కడుతున్నామనో అదనో ఇదనో ఎవరో వస్తుంటారు. ఒక్కొక్కరు ఇద్దరు వస్తే ఎవరికి అసలు ఆశ్రయం ఇవ్వకండి. ఎవరైనా ఒక 10 మంది వచ్చారనుకోండి, అయ్యా మేము మా గ్రామంలో ఇలాగా మందిరం కడుతున్నామని ఎవరైనా 10 మంది వచ్చారనుకోండి, అప్పుడు ఇవ్వండి. మీకు ఈ శాతనైతే 1000 గదు, 1,00,000 రూపాయలు ఇవ్వండి, 1,00,00,000 రూపాయలు ఇవ్వండి. కానీ ఒక్కొక్కరికి వస్తున్నారు కదా, అటువంటి వరకు అసలు ఎటువంటి చేయూతనివ్వకండి. దానికంటే ఏదన్నా ఒక కేజీ రైస్ ఉండి ఇదంట పోయి కుక్కకి పెట్టడం బెటరు వాళ్ళకి పెట్టేదానికంటే. కారణం ఏంటి, వారు దొంగలు అంతే. కేవలం యేసు ప్రభు ఫోటో పెట్టుకుని వచ్చేవారు. చూడండి, మన గ్రామానికి యాచకులు వస్తూ ఉంటారు కదా, వాడు ఏం చేస్తాడు, పేటలోకి వచ్చేసరికి ఒక ఫోటో పెట్టుకుంటాడు, పేట దాటితే ఇంకో ఫోటో పెట్టుకుంటాడు. వాడికి వీరికి తేడా ఏముంది ఆలోచన చేయండి. కాబట్టి సువార్థికుడు అనే ఎవరు వచ్చినా వారు నిశ్చితంగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉందంటే మనకు ఉంది. ఏదో ప్రభు పేరుని వచ్చారండి, ఇది ఒక 50 రూపాయలు ఇస్తే పోయిందేముందంటావు. నీ సేవకుడికి, నీ సేవకురాలకి, నీ కుటుంబానికి, నిన్ను పోషించే ఆత్మీయంగా పోషించే నీ సంఘానికి నువ్వు ఉపయోగపడవు. మరి ఆ మనసు ఎక్కడ ఉండాలి, సంఘంలో కూడా ఉండాలి కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే మీ మీద ఎవరి మీద నెపం మోపలేను కాదు, కానీ మనలో మంచి అనుకుంటున్నాం, అది మంచి కాదు. ఎవరిని మనం ప్రోత్సహిస్తున్నాం అంటే ఒక దొంగను మనం ప్రోత్సహిస్తున్నాం. ఒక దొంగను ప్రోత్సహించడం వల్ల ఒక తాగుబోతుకు నువ్వు ఒక 50 రూపాయలు ఇచ్చి సారా తాగరా బాబు అని చెప్పడం వల్ల ఉపయోగం ఉందా, లేదు కదా. చేయగలవా నువ్వు, చేయలు. వాళ్ళకి ఇచ్చేదానికంటే ఇక్కడ తాగుబోతుడికి నువ్వు ఒక ప్యాకెట్కి ఎత్తే మంచిదే, ఇంకా మంచిది, పలానోళ్ళు అని చెప్పుకుంటాడు అక్కడ కదా. కానీ ఇప్పుడు నువ్వు చేసిన సాయం నువ్వెవరో తెలియదు, నీ దేవురో తెలియదు, వచ్చిన మనిషి ఎవరో తెలియదు, ఆమెదే అతని దేవురో తెలియదు. కాబట్టి దొంగలకు అవకాశం ఇచ్చేది ఎవరు అంటే మనమే. కానీ ఇక్కడ ప్రభు పరిచర్య చేసేవారిని దేవుడు ఎన్నుకున్నప్పుడు వారే ఏం చేస్తారంటే పెట్టేవారిగా ఉంటారు. వారే ఎలా ఉంటారంటే పెట్టేవారిగా ఉంటారు. ఇక్కడ మనం చూడండి, ఆ పరిచర్య విస్తరిస్తున్నప్పుడు వారు ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను గనుక 21వ వచనం, నమ్మిన వారనేకులు ప్రభుతోటి తిరిగి వారిని గూర్చినటువంటి సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూసి స్థిరహృదయముతో హత్తుకొని వలనని అందరినీ హెచ్చరించను. ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఈయన, హెచ్చరిస్తున్నాడు. ఏమని, ఈయనకున్న పేరేంటి, ఆదరణ పుత్రుడు లేక హెచ్చరిక పుత్రుడు, హెచ్చరించేవాడు కదా. చూడండి చక్కగా లోక గారు ఎంత బాగా రాస్తున్నాడు ఈయన గురించి. ఏమని రాస్తున్నాడంటే, ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొని వాళ్ళని అందరినీ హెచ్చరిస్తాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన, యెరూషలేము నుండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే చెప్పండి, అంతియోకయకి వెళ్తున్నాడు. అంతియోకయ ఎవరిది, అంతియోకయ ఎవరిదని చెప్పాను, అంతియోకయ ఎవరిదని చెప్పాను. లోక గారు ఎక్కడ వాడని చెప్పాను, అంతియోకయ వాడని చెప్పానా అంతియోకయ 2 ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి ఎక్కడుందంటే మనం చూస్తున్నటువంటి యెరూషలేములో ఒక అంతియోకయ ఉంటుంది. చూడండి ఒకసారి పటాలు చూద్దాం, వెనక్కి 2 అంతియోకయలు కాపాడుతాయి ఈ పటంలో. చూడండి
ఎక్కడ అంత్యోక ఒకటిగా ఎక్కడిగా పడుతుంది? డమస్కస్ దగ్గర కనపడుతుంది కదా, అంత్యోక పైన. ఆఖరి పాఠం చూడండి, అరేబియా అనే పాఠం. పౌలు అపోస్తులైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశంలో అన్న దాంట్లో అంత్యోక కనబడుతుందా? తర్వాత అందులోనే అంత్యోక ఇంకొక చోట కనపడుతుంది చూడండి. ఆసియా కింద ఫిలదెల్ఫియా, అంత్యోకయ, లవోదికయ, కొలసై, అత్తాలియా కనబడుతున్నాయా? ఏమ్మా చూసారు కదా. ఇప్పుడు ఈ అంత్యోకయలోకి ఎవరు వస్తున్నారంటే చెప్పండి, బర్నబా వస్తున్నాడు. కారణం ఏంటి అంటే, బర్నబా దేని మందు ఆసక్తి కలిగినవాడు? దేవుని పరిచర్య యందు ఆసక్తి కలిగినవాడు. ఆసక్తి కలిగినటువంటి బర్నబా ప్రభు యొక్క వాక్యమును స్థిర మనసుతో హత్తుకొనవలెనని హెచ్చరించాడు. స్థిర మనసుతో అంటే ఏ మనసు ఉండకూడదు? విగిసలాటాడే మనసు ఉండకూడదు. అంటే 2 నాలుకల ధోరణి అంటే స్థితి. మన స్థితి ఏంటంటే ఎలాగా? అటు నులివెచ్చగా ఉంటాం కదా, చల్లగాను ఉన్నాం, వెచ్చగా కూడా ఉన్నాం, నులివెచ్చగా ఉంటాం కదా. నులివెచ్చనిది ఎంత ప్రమాదకరం అంటే చాలా ప్రమాదకరం. చూడండి, మన ఒంట్లో జ్వరం ఉంటుంది కానీ మనకు తెలియదు. అది ఒక 6 రోజులు డాక్టర్ గారికి చూపించలేదు అనుకోండి, ఏమైపోతుంది? చంపేస్తుంది అంతే మనిషిని. ఒక 1 వారం రోజులు డాక్టర్ గారికి, రాజేష్ గారు ఎవరో ఇంకొకరు చూపించలేదు అనుకోండి, ఆ నులివెచ్చని స్థితి, బాడీ టెంపరేచరు వేసవికాలం కాబట్టి అలాగుంటుంది అనుకున్నాం. సపోజ్ ఏమవుతుంది? ఒక 10 రోజుల్లో ఆ ప్లేట్లెట్స్ డౌన్ అవుతాయి, ఆ జ్వరం కాస్త ముదిరి వెన్నుకి పడుతుంది, వెన్ను కాస్త ఎక్కడికి వెళ్తుంది అంటే మైండ్కి వెళ్తుంది. మైండ్కి వెళ్ళిన తర్వాత ఏం చేయలేం, డాక్టర్ గారు కూడా ఓ 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టిస్తాడు. ఇక్కడ మనం 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేము. దేవుని పని అనేసరికి మోకాలంక చూస్తాం. రేపు ఈస్టర్ వస్తుంది, ఏంటమ్మా అంటే, బాబాయ్ పాస్టర్ గారు 500 ఇచ్చిమ్మన్నాడు, ఆయనకేంటి, ఆయన ఇవ్వడు కదా. 1000 రూపాయలు ఇచ్చిమ్మన్నాడు, ఆయనకేంటి, ఆయన ఇవ్వడు కదా. నో, నాకేమి కాదు, నీకు కూడా ఏమి కాదు. నువ్వు ఇవ్వకపోయినా ఏం చేస్తాడు దేవుడు? ఏ కార్యాన్ని కూడా ఆపుతాడా? ఎందుకంటే ఈ కార్యక్రమం మాకు తెలీదు. డాక్టర్ ప్రసాద్ గారు నేర్పించినటువంటి క్రమాలే మేము నేర్చుకున్నాం. ఆయన రాకముందు మేము చిన్నపిల్లలం, మాకు తెలీదు. ఆయన వచ్చిన తర్వాత ప్రభు కృప వల్ల మాకు ఈ సంఘ కార్యక్రమాలు తెలిసినాయి. ఆ కార్యక్రమాల్లో మేము కూడా ఏం చేసామంటే మీ అందరితో పాటు పెరుగుతూ పెద్దవారమై ఈ రోజున వాక్యం నేను బోధిస్తున్నాను, వాక్యం మీరు అంటున్నారు. అయితే ఈ కార్యక్రమాలన్నీ చేయాల్సింది ఎవరు? మనం అందరం కూడా చేయాలి. ఎలా చేయాలి అంటే ప్రేమతో చేయాలి, తర్వాత భయంతో చేయాలి, స్థిర మనసు కలిగి చేయాలి. భయంతో ఎందుకు చేయాలి అంటే, మనకు కలిగింది ఏది కూడా మనది కాదు, ఇదంతా కూడా దేవుడిచ్చిందే. కాబట్టి దేవుడిచ్చిన దానిని ఆయన కొరకు మనం ఖర్చు పెట్టేవారికి ఉండాలి. చూడండి, బర్నబా చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, తనకున్న దాన్ని నమ్మి ఎవరికి ఇచ్చాడు? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఎందుకు పెట్టారు చెప్పండి? సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. అనేక ప్రాంతాల నుంచి సంఘం యెరూషలేము వచ్చారు. ప్రజలు దేవుని యందు భయము భక్తి కలిగిన వారు. ఈ దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి తన ప్రజలకు ఎటువంటి లోటుపాట్లు రాకూడదు. కాబట్టి ఈ పొలం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఈ పొలం ఏమి నేను పట్టుకెళ్ళను, కానీ ఏం పట్టుకెళ్తాడని తెలుసు తనకి చెప్పండి? క్రియలు పట్టుకెళ్తాం. కాబట్టి ఈ క్రియలు పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో భాగమైతే అదే 10,000 అనుకున్నాను అంతే. ఆ పొలం అంతే వచ్చే 10,000 అనుకోలేదు, కానీ ఆ పరిశుద్ధుల పరిచర్యలో పాలు పొందడమే గొప్ప భాగ్యం ఇచ్చాడు. కనుకనే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చూడండి, అక్కడ పెద్దలను వారి హృదయాల్లో ఎవరికి మొదట స్థానం ఇస్తున్నారు? బర్నబాను పిలిచి, బర్నబాను కుప్రకు పంపినప్పుడు, అంత్యోకి పంపినప్పుడు ఆయన చెప్పిన మాట, మీరందరూ స్థిర హృదయం కలిగి ప్రభువును హత్తుకోవాలని హెచ్చరించును. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొని సత్పురుషుడు అన్నాడు. ఏమని అన్నాడు చెప్పండి? ఎవరిని? పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనినటువంటి సత్పురుషుడు అనే మాట మనం ఎక్కడైనా చూసామా? అసలు బైబిల్ గ్రంథంలో ఎవరి విషయంలో చూసామా? సత్పురుషుడు అని ఎవరైనా అన్నారు? ఎవరైనా? ఎస్, యేసు ప్రభువుని అంటాం మనం చూస్తాం. మీరు డాక్టర్ గారు తప్ప మీరు ఎవరైనా సరే ఆ సత్పురుషుడు అనే కొటేషన్ ఎక్కడుందో రేపు చెప్పండి, నాకు చెప్పగలరా? పొద్దంతా పనిలోకి వెళ్ళి చెప్పలేకపోతే నేను చెప్తానులేండి. సరే, యేసు ప్రభువును మాత్రమే బైబిల్ గ్రంథంలో సత్పురుషుడని పిలవడం ఒక ఆయన మనం చూస్తాం. అయితే ఇక్కడ అంటున్నారు, పరిశుద్ధాత్ముడు లోక గారితో రాయిస్తున్నటువంటి గొప్ప మాట ఏంటంటే, ఏమని? బహుజనులు కాదు, 24వ వచనం చూద్దాం. అతడు పరిశుద్ధాత్మతోనూ
విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షంగా చేరిరి. అంతటా అతడు సౌలును ఎదుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకకు తోడుకొని వచ్చిన. ఇప్పుడు తార్సులో ఉన్నాడు ఎవరు? సౌలు. తార్సు ఎందుకు వెళ్ళిపోయాడు? సహోదరులే కదా పంపారు కదా. సహోదరులు ఏం చేశారు? ఎక్కడి నుంచి దించారు చెప్పండి? దమస్కులో మేడ మీద నుంచి దించారా? గంప ద్వారాను. ఎక్కడైతే భయపెట్టాడో అక్కడే భయపడ్డాడు. గమనించాలి. తను ఎక్కడైతే మనుషులను భయపెట్టాడో అక్కడే తను ఒక పిరికివాడిగా బ్రతుకు జీవుడు అనుకుంటా ఏం చేశాడంటే ఆ మరణానికి ఎదిరిన వాడు దొంగ వలె పారిపోయి వచ్చినట్టు చూస్తున్నాం కదా. గమనించండి. అతను ఏం చేశారంటే అపోస్తులు అతను ఎక్కడ పంపారంటే తార్సుకు పంపేశారు. తార్సు ఎవరిదంటే సౌలు పుట్టినటువంటి ప్రదేశం. తర్వాత మనం చూస్తే ఆ ప్రదేశానికి వెళ్ళాడు. ఎవరు చెప్పండి? బర్నబా. చూడండి, బర్నబా ఇక్కడ లేడని తెలుసు, ఎక్కడున్నాడని తెలుసు, తార్సుకు పంపేశారు, అక్కడ ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళి బర్నబా ఎవరిని వెతికాడు? పౌలును, అది సౌలును వెతికి ఎక్కడ తీసుకొచ్చాడంటే ఎక్కడ తీసుకొచ్చాడు? అంతియోకకు. ఇప్పుడు అంతియోకేలే కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది? పరిచర్య ఎక్కడ జరుగుతుంది? అంతియోకేలో కదా. అనేక మంది ప్రభునందు విశ్వాసం ఇచ్చారని, అనేక మంది ప్రభుతో తిరిగారని యెరూషలేములో ఉన్నటువంటి యూదులు, సంఘ పెద్దలు, ఈ శిష్యులు అందరూ కూడా వింటున్నారు. కాబట్టి మనంలో ఒక యవనస్తుని లేకపోతే ఒక పేరెన్నికి గన్నవుడిని లేకపోతే ఒక మంచి వ్యక్తిని మనం పంపిస్తే అతను దేని కొరకంటే పరిచర్య చేయడం కోసమే అనేటి మన సందర్భాన్ని మనం చూడగలుగుతాం. పరిచర్య అంటే దాని అర్థం ఏంటి అంటే చూడండి, ఇక్కడ మనం 12వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని చూస్తాం. సరే, ఈ 11వ అధ్యాయాన్ని కంప్లీట్ చేద్దాం ముందు. అయితే చదవండి. 1 సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు ఏమనబడి చెప్పండి? మొట్టమొదట ఇప్పుడు వింటున్నాం ఎవరిని? క్రైస్తవుడు అన్నటువంటి ఎక్కడ చెప్పండి? అంతియోకయలో మొట్టమొదట క్రైస్తవులుగా పిలువబడ్డారు. అంటే సంఘముగా ఏర్పరచబడడం మనం చూస్తాం. ఏమండి, ఎవరు వచ్చారు అక్కడికి అంటే బర్నబా వచ్చాడు, తర్వాత సౌలు వచ్చారు. వారందరూ వాక్యం చెప్పినప్పుడు అనేకులు ఏం చేశారంటే ప్రభు యందు ఆయన వాక్యం ముందు విశ్వాసం ఉంచినటువంటి అనేక మంది మొట్టమొదటిగా ఎలా పెట్టబడ్డారంటే క్రైస్తవులు అనబడి ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకీకి వచ్చిరి. భూలోకమందట గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించాను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించాను. ఈ క్లౌదియా చక్రవర్తిని కూడా మనం ముందు చూద్దాం. అవసరమైందండి. అవసరమైనప్పుడు మనం ముందు చాప్టర్స్లో ఈ క్లౌదియా చక్రవర్తి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అవుతాడు. ఓకే, దాని గొడవలు గురిస్తే అది ఆగాబు అనేటువంటి ఒక ఎవరైనా చెప్పండి? వారిలో ఆగాబు అనే ఒకడు నిలువబడి భూలోకమందట గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతివాడు తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనును. తమ శక్తి కొలది యోదయలో కాపురం ఉన్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనును. అలాగూ చేసి బర్నబా సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి అన్నాడు. ఇప్పుడు ఆ పెద్దలు పంపినటువంటి ఆ ధనం కానివ్వండి, లేకపోతే చేయడానికి వచ్చిన పరిచర్య ఏదైతేనండి, ఇదంతా కూడా ఎవరి చేతికి అప్పగించబడిందంటే చెప్పండి? వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఈ ధనము ఎవరి దగ్గర ఉంచాడు? పెద్దల దగ్గర. మరలా పెద్దలు వచ్చారు అక్కడికి. ఎందుకు వచ్చారంటే ఈ పెద్దలు అనేవాళ్ళు ఎంతటి బాధ్యతను నిర్వర్తించాలి, ఆ బాధ్యత నిర్వర్తించే క్రమంలో ఎంతటి యోగ్యమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి అనే ఆలోచన.
ఇక్కడ మనం తప్పనిసరిగా సంఘ పెద్దల గురించి మాట్లాడినప్పుడు సంఘ పెద్ద సేవకుని కంటే గొప్పవాడిగా ప్రభు ఎంచాడు. ఎందుకంటే సంఘ పెద్దలు లేకపోతే సంఘం లేదు. ఎందుకు లేదు అంటే చాలా సంఘాల్లో సంఘ పెద్దలు ఉండరు. ఎందుకు ఉండరంటే ప్రతిదానికి సేవకుడిని నిలదీస్తారు. సేవకుడు ఏం చేయాలి? సమాధానం చెప్పాలి. కాబట్టి సేవకుడు ఒంటుపోకడగా వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుందని ఎవరిని కూడా ఇది నేను కట్టినట్టు సంఘం, ఇది నేను సంపాదించినట్టు సంఘం, కాబట్టి ఈ సంఘంలో నేనే హెడ్ని, నాకు ఇంకొకటి చెప్పడానికి వీలు లేదు, ఇంకొకటి చెప్పినట్టుగా నేను చేయడానికి వీల్లేదు అని ఎవరి సంఘాల్లో కూడా సంఘ పెద్దలను నిర్ణయించరు. ఒకవేళ సంఘ పెద్దలను పిలిచినా కానీ వారికి ఏ అధికారం ఉండదు చెప్పండి. మన సంఘంలోలాగా అన్ని కార్యక్రమాల్లో పాలు పంపులు పంచుకోవడం, లేకపోతే ఆలోచన చేయడం, ఇలా చేద్దరు అలా చేద్దరు అడగడం ఏముండవు. తన ఇష్టానుసారంగా చేసుకుంటాడు. ఎవరికి లెక్క చెప్పాల్సిన పని ఉండదు. అయితే ఇది ఇంత ఎందుకు చెప్తానంటే మన లోదరన్స్లో లేకపోతే ఆర్సీఎంలో కొన్ని సంఘాల్లో ఎవరు ఉంటారంటే సంఘ పెద్దలు తప్పనిసరిగా ఉంటారు. వారందరూ కూడా సంఘానికి ఏది క్షేమమో అది ఆలోచన చేసి ఆ పనిని నిర్వర్తించాలని. సేవకుడి పని ఏంటి? వాక్యం చెప్పుకుంటూ వెళ్ళడం. సంఘ పెద్దల పని ఏంటంటే సంఘక్షేమం గురించి ఆలోచన చేయడం. ఎవరైనా ఇందులో బలహీనుడు ఉన్నట్లయితే ఆ బలహీనుని మళ్ళీ బలపరిచి, ఎవరైనా బలహీనురాలు ఉన్నట్లయితే ఆ బలహీనురాలను మళ్ళీ బలపరిచి సంఘానికి తోడుకొని రావడం. ఇదంతా పాస్టరే చేసుకోవాలి కదంటే ఎస్, పెద్దలకు అప్పగించిన పనిని పెద్దలు చేయాలి, సేవకుడికి అప్పగించిన పనిని సేవకుడు చేయాలి. ఇప్పుడు ఒక సేవకుడు వెళ్ళి మాట్లాడిన దానికని 10 మంది పెద్దలు వెళ్ళి మాట్లాడిన దానికి ఎంత తేడా ఉంటుందండి చెప్పండి? ఎంత తేడా ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఎవరైనా నీరసంగా ఉన్నప్పుడు వెళ్ళి నలుగురు వెళ్ళి ప్రార్థన చేసి ఏదో ఎంతో కొంత వారి చేతిలో పెట్టి వచ్చినప్పుడు ఎంత బాగుంటుంది చెప్పండి? ఎంత బాగుంటుంది? ఒకరే వెళ్ళి బాధ పెట్టుచు బలత్కారంగా పట్టుకొని యాహాను సహోదరుడిన యాకోబును ఖడ్గముతో చంపాను అన్నాడు. చూడండి ఇప్పుడు ఏమి సంభవిస్తుంది ఇక్కడ? ఇప్పటి వరకు హింసనే చూస్తున్నాను కదా. హింసతో స్టెఫను మాత్రమే ఎలాగ చనిపోయాడు చెప్పండి? ఎలా చనిపోయాడంటే శిష్యుడు కాదు. ఎవరు? స్టెఫను 12 మంది శిష్యుల్లో ఒకటి కాదు కదా. మనం అపొస్తలుల కార్యాల గ్రంథంలో చూసినప్పుడు యేసు ప్రభువారు పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ దూతలు ఆయన వచ్చి మేఘంలో తీసుకెళ్తున్నప్పుడు వారందరూ అలా చూస్తుండిపోయారు. కానీ స్టెఫను ఆయనతో పాటు తిరిగినటువంటి శిష్యుడు కాదు. వీరు పరిచర్య కొరకు ఎన్నికబడిన స్టెఫను. అయితే అతని యొక్క భక్తి జీవితానికి సాదృశ్యంగా దేవుడు ఏమి ఇచ్చాడంటే ఆయన చనిపోతున్నప్పుడు చూడండి యేసుక్రీస్తు వారి వల్లే ప్రార్థన చేశాడు. ఎలా చెప్పుకున్నాం కదా, యేసుక్రీస్తు వారి వల్లే ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ఏం చేశాడు? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరిగి కనుక వీరిని క్షమించని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తే స్టెఫను ఏం చేశాడు? ప్రభువా వీరి పాపములు వీరి మీద వీరికి అంటకుండా కాపాడు అని ప్రార్థన చేశాడు. అంటే యేసుక్రీస్తు కలిగినటువంటి ఆ మంచి మనసును ఎప్పుడైతే అతను ధరించుకున్నాడో, కలిగి ఉన్నాడో, ఆకాశంలో జరుగుతున్న గొప్ప వింతను చూసిన వ్యక్తిగా మనం చూస్తాం. ఏమండి? ఇప్పుడు స్టెఫను అపోస్తులలో ఒకడంటే కాదు, అపోస్తులేతరుడు అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూసినప్పుడు ఈ మొట్టమొదటిగా చనిపోయింది హతసాక్షిగా అపోస్తులేతరుడైతే, అంటే అపోస్తులు కానివాడైతే 12 మంది శిష్యులు ఒకడు కాకపోయినప్పటికీ ముందుగా చనిపోయినప్పుడు స్టెఫను అయితే, ఇప్పుడు ఎవరు చనిపోతున్నారు అంటే ఆయన శిష్యులలో ఒకడు. ఈ యాకోబు అనే వారు ఎవరు అని ఆలోచన చేసినప్పుడు మనం చూడండి, ఎవరు సహోదరుడంట? యాహాను సహోదరుడేనా? యాకోబులో ఎంతమంది ఉన్నారు? యేసుక్రీస్తు శిష్యుల్లో 2 ఉన్నారు. యోధాలు 2 ఉన్నారు, యాకోబులు కూడా 2 ఉన్నారు. మరి ఈ యాకోబు ఎవరు? యాకోబు యాహాను సహోదరుడైనటువంటి యాకోబు అన్నాడు కదా. యాహాను యాకోబులు ఎవరు కుమారులు చెప్పండి? జబదయి కుమారులు. మత్తయి శుభవార్త 4:21 చదవండి ఒకసారి. మత్తయి శుభవార్త జబదయి కుమారుడైన యాకోబు, యాహాను, ఇక్కడ మత్తయి గారు స్పష్టంగా రాశారు కదా. ఎవరంటే జబదయి కుమారులు అన్నాడు. ఒక ఆయన పేరు యాకోబు, ఇంకొక ఆయన పేరు యాహాను. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఆ కాలం ముందు రాజైన హేరోదు, ఈ హేరోదు పేరు ఏం పేరంటే అగ్రిప్ప. ఈ హేరోదు పేరు అగ్రిప్ప. ఎందుకంటే రోమును ఎవరైతే పరిపాలిస్తున్నారో వారిని ఏమని పిలుస్తారంటే
హేరోదుగా పిలుస్తారు. ఐగుప్తును పరిపాలించేటువంటి చక్రవర్తిని ఏమని పిలుస్తారు? ఫారో అంటారు. అలాగే రోమును పరిపాలించేటువంటి చక్రవర్తిని ఏమంటారంటే హేరోద్ అంటారు. వినండి, మన దేశానికి ఎవరున్నారు? ప్రధానమంత్రి ఉంటారు కదా, ప్రధానమంత్రి. కానీ ఆ ప్రధానమంత్రికి ఏముంటుంది? పేరు ఉంటుంది. ప్రధానమంత్రి పేరు కాదు, అది ఒక హోదా. అది ఈ ప్రజలను పరిపాలించడానికి ఆ రాజ్యాంగం ఇచ్చేటటువంటి అదొక హోదా. అది ప్రధానమంత్రి అనేది పేరు కాదు. ప్రధానమంత్రికి ఏముంటుందంటే ఒక పేరు ఉంటుంది. ఆ కాలంలో ఎవరు ప్రధాని అయితే ఆ పేరు ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ఈ రోమును పరిపాలించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఏమంటారంటే హేరోద్ అంటారు కదా. ఈ హేరోద్ యొక్క పేరేంటే అగ్రిప్ప. అగ్రిప్ప కాలంలో జరిగిన సంఘటన గురించి లూకా గారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ, ఆ కాలం ముందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యాహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో వధించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని, వినండి, ఎందుకు చంపించాడంటే అలా చంపించడం ఎవరికి ఇష్టమంట? యూదులు ఎవరు? దేవుని ప్రజలేనా? చూడండి, ఒక కుక్క చనిపోయినప్పుడు ఆ తోటి కుక్కలు ఏం చేస్తాయి చెప్పండి? బాధపడతాయి కదా కదా. ఒక కాకి చనిపోయినప్పుడు అనేక కాకులు ఏం చేస్తాయంటే, ఒక దూడ చనిపోయినప్పుడు దాంతో ఉన్నటువంటి దూడలు కూడా చాలామంది కన్నీరు విడవడం చూస్తాం. చాలామంది ఒక బిడ్డ చనిపోయినప్పుడు ఆ తల్లి, అది పశువైనా ఏదైనా, ఆ బిడ్డ కొరకు ఆతృతగా దాన్ని వెంబడించినట్లుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ ఒక మనిషిని చంపడం ఎంత కర్కశంగా వారి నానందం అంటే, ఒక మనిషిని చంపడం వారికి ఏమైనట్టు చూడండి. సౌలు ఏమైనట్టు వెళ్ళాడు? ప్రాణాధారమైనట్టు అన్నాడు కదా. ఎవరిని? యూదులను, దేవుని ప్రజలను. అంటే ఎవరైతే క్రీస్తు నామం బట్టి ఆరాధిస్తున్నారో వారిని చంపడానికి ప్రాణాధారమైనట్టుగా ఏం చేశాడు? చదివరా? ప్రాణాధారమైనట్టు అనే మాట చదివారు కదా. ఇప్పుడు వదిలేండి కదా. ఇప్పుడు అలా చూసినప్పుడు సౌలుకు ఎలా యేసు క్రీస్తును ఆరాధిస్తున్నటువంటి ప్రజలను చంపడానికి ప్రాణాధారమైనట్టు భావించారో, అలాగా ఈ యూదులు, మరి సౌలు కూడా ఎవరు? యూదుడేనా? యూదుడే కదా సౌలు కూడా యూదుడే. ఇక్కడ చూస్తున్నప్పుడు మనం ఆయన అన్నాడు, ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొని. అయితే వినండి, ఆ దినములు, పండుగ దినములు అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అని పిమ్మట ఉద్దేశించి అతని కావలి ఉండుటకు 4 సతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించను. ఎంతమందికి? 4 సతుష్టయములు అంటే ఏంటి? ఎంత? చతుష్టయం అంటే 4. ఇవి ఎన్నేళ్ళు అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా చూపించాల్సిన చూడండి, నా చేతకంతానం చూడండి, నేను ఎలా చూపిస్తున్నాను. చతుష్టయం అంటే ఎంత అంటున్నాను నేను? ఈ పంచపాండవులు అంటే ఎంతమంది అన్నట్టుగా ఇలాగ చెప్తున్నాను నేను. చతుష్టయం అంటే 4 కదా. ఇప్పుడు ఎంతమందిని కావలో పెట్టారు చెప్పండి? 4 చతుష్టయములు అంటే 4 4 14 18 ఎంత? 4 16 అండి కదా. 4 16 18 14 12 చిచ్చి పనికి మళ్ళీ సంఘంలాగా ఉన్నారు. 4 4 2 ఎంత? 4 4 ఎంత అండి? తలపోతే తెల్లగా. అయితే అక్కడ ఎంతమందిని పెట్టారు చెప్పండి? చతుష్టయములు అంటే ఈయనేమనంటే 4 క్వార్టరియన్స్ అన్నారు వీళ్ళని. ఈ చతుష్టయాల్ని ఏమన్నారంటే 4 క్వార్టరియన్స్. అంటే క్వార్టర్ అంటే ఏంటి? క్వార్టర్ అంటే 4వ భాగం కదా. క్వార్టర్ అంటే పావు కదా. పావు మీకు తెలుసు కదా, 4 వంతులు. ఇక్కడ ఈ 16 మందిని ఎవరి కొరకు పెట్టారు? పేతురు కొరకే. వినండి, ఒక వ్యక్తిని కాయడం కొరకు ఎంతమంది పెట్టారంటే, వీరు బహుబలమైనటువంటి యోధులు. అంత మాత్రమే కాకుండా బహుబలమైనటువంటి సంఖ్య. ఒక మనిషిని కాయడానికి 16 మంది అంటే ఎక్కువ తక్కువ అంటారా? సర్వసాధారణంగా ఒక 2 కానీ 3 కానీ సరిపోతారు కదా ఒక మనిషిని కాపలా కాయడానికి. ఎందుకంటే ఒకవేళ బలవంతుడైతే 2 కొట్టినా 3 అయితే కొట్టలేడు కదా.
అయితే ఇక్కడ 16 మందిని పెట్టారు. 16 మందిని పెడితే ఈ 16 మంది ప్రభు కార్యానికి ఏమైనా ఆటంకం అండి? చెప్పండి. ప్రభు కార్యం చేయాలంటే 16 మంది ఏమైనా లెక్క? ఒక రాత్రిలో 1,40,000 మందిని ఒక దూత సంహరించాడు ఒక రాత్రిలో. మరి 16 మంది ఏపటి? ఇది ఏది తెలుసు? ధర్మశాస్త్ర గ్రంథం అంతా తెలుసు. కానీ ప్రభు కార్యాలను అడ్డుకోవడము చేత కాదు. మనం ఆయనకు ఎదురాడిన గమలయ్యలు చెప్తారు కదా, ఒకవేళ ఇది ప్రభు వల్ల జరిగిందంటే మీ ప్రయత్నము వ్యర్థమవుతుంది. ఒకవేళ మనుషుల వల్ల కలిగితే వారే ఏమైపోతారు? కాలగర్భంలో కలిసిపోతారు. కాబట్టి విడిచిపెట్టనని ధర్మశాస్త్రోపదేశకుడు, మహాజ్ఞాని, అంతటి జ్ఞాని చెప్పిన మాటలు కూడా వీరు ఏం చేయడం లేదు, సమయానుకూలంగా ఆలోచన చేయలేకపోతుంది. అందుకనే ఒక ఎదుటిన్నటువంటి ఒక అధికారి కానీ, ఒక పెద్ద కానీ, ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే సమయోచితంగా ఆలోచన చేయాలి. సమయోచితంగా ఆలోచన చేయనప్పుడు ఆ మనిషి ఎవరికి అప్పగింపబడతాడంటే సాతానుకే అప్పగింపబడతాడు. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఆ వ్యక్తి మీద ఉండదు, సాతాను యొక్క అభిషేకం ఆ వ్యక్తి మీద ఉంటుంది. అంటే సాతాను వశంలో ఉంటాడు తప్ప పరిశుద్ధాత్మ వశంలో ఉండడు. అందుకనే ఏ వ్యక్తి అయినా ఒక ఆలోచన చేసేటప్పుడు తప్పనిసరిగా, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తప్పనిసరిగా 1కి 10 సార్లు ఏం చేయాలి? ఆలోచన చేయాలి. కానీ వీరికి ఏ ఆలోచన లేదు చెప్పండి. దైహికమైనటువంటి ఆలోచన ఉన్నట్లయితే పేతురును బంధించేవారు కాదు, యాకోబును ఖడ్గం చేత చంపేవారు కాదు, అది వీరికి హృదయానందంగా ఉంచేవారు కాదు. అయితే పేతురుని ఏం చేశారు? చెరసాల్లో పెట్టారు. చెరసాల్లో పెడితే జరిగిన సంఘటన ఏంటి మనం కొంచెం ఇంచుమించుగా చూద్దాం. ఈ 10వ వచనం వరకు. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేశాను. హేరోదు తీసుకొని ఆ రాత్రి పేతురు మరియు కావాలి వారు ఉండిరి. ఇదిగో వినండి, ఇప్పుడు పేతురికి మరలా ఏం దొరుకుతుంది? దర్శనం. కానీ అది దర్శనం కాదు. ఆయన అనుకుంటున్నాడు దర్శనం అనుకున్నాడు అంతే. ఆయన పడుకున్నాడు కదా, పడుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? కళలు కంటూ ఉంటాం కదా. ఈ కళలు వచ్చి డాక్టర్ గారు మీరు వచ్చారండి, లేకపోతే పాస్టర్ గారు వచ్చారండి, లేకపోతే మా ఇంటి పక్క ఆవిడ వచ్చిందండి, ఇలా మాట్లాడుతుంటాం. సరే, అది పక్కన పెడితే ఇక్కడ పేతురుకు కలిగిన దర్శనం ఏంటంటే అది దర్శనము కాదు, అది యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతుంది. కానీ ఆయన అనుకుంటున్నాడు పడుకున్నాను కదా, ఇంతకు ముందు అలాగే దర్శనాలు కలిగినాయి కదా, పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని నాకు వివరిస్తున్నాడు కదా, కాబట్టి ఇది కూడా దర్శనం అనుకున్నాడు. కానీ జరిగిందంతా ఏం జరిగిందంటే ఆయన్ని పట్టుకుని ఏమండి ఆ సంఖ్యలు ఊడిపోవడం, ఆ చెరసాల యొక్క తలుపులు ఏం చేయబడడం? తెరవబడడం. వారు రావణ వారిని దాటుకుని ఎక్కడి వరకు వచ్చేసారు? వెలుపలికే కదండి. 10వ వచనం చదవండి. మొదటి కావలు దాటి తెలుసుకొనేను. వారు బయలుదేరి విడిపోయిను. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతుల నుండి యూదుల ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటినన్నిటి నుండి నన్ను తప్పించున్నాడని ఇప్పుడు నాకు నిజముగా గమనించండి. అప్పుడు వరకు ఏమనుకున్నాడు? అదంతా దర్శనం అనుకున్నాడు. దర్శనమా అంటే నథింగ్, కాదు, దర్శనం కాదు. ఆ యాజ్తీజ్గా దూత తన దగ్గరికి వచ్చి సంఘం అంతా తన కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దూత ఆ బంధకాల నుంచి విడిపించి, అంటే ఎవరు చనిపోయారు అంటే తనతో పాటు ఉన్నటువంటి యాకోబును చంపేశారు. ఈయనను కూడా చంపడానికి పసక పండుగ తర్వాత విడుదల చేయాలనుకుంటున్నారు, చంపాలనుకుంటున్నారు, వేరే సంగతిక. ఆయన కూడా కొన్ని శ్రమలు కలగబోతున్నాయప్పటికీ దూత చక్కగా తీసుకొచ్చి బట్టి విడిచిపెట్టినప్పుడు ఇది కథ కాదు నిజమని చెప్పేసి, ఇది కథలు కాదు నిజం అనుకుని చెప్పేసి అనుకోండి. అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు రోదియా అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. ఆమె పేతురు స్వరము, ఒక చిన్నపిల్ల ఎవరి స్వరం గుర్తుపెట్టింది?
ఈ వాక్యం చదువుకుంటూ వచ్చేయండి. చాలా టైం అయిపోతుంది, నేను వాక్యాన్ని ముగిస్తాను. రండి. రోజు ఆయన చిన్నపిల్ల పేతురు స్వరమును గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నారని తెలిపాను. అందుకు వారు, నీవు పిచ్చిదాను అనిరి. వినండి, ఒక చిన్నపిల్లాడు నిజాలే చెప్తాడు కదా, ఎందుకంటే వారికి ఏమి తెలీదు, ఎటువంటి కపటము తెలీదు. ఒక చిన్నపిల్లవాడిని మనం పిలిచి 2 దెబ్బలు కొట్టి వాడయ్యో 2 బూతులు తిట్టిన తర్వాత మరలో 10 రూపాయలు ఇస్తే అవన్నీ మర్చిపోయి ఏం చేస్తాడు? తీసుకుంటాడు, మంచోడు అంటాడు కదా. మన వాళ్ళమైతే ఏదైనా చిన్న మాట అన్నామనుకోండి, పాస్టర్ గారు నన్ను ఎంత మాట అనేసాడు, నన్ను అంత మాట అనేసాడు అంటారు. ఎవరి మీద ఎటువంటి ద్వేషం ఉండదండి సేవకుడికి. నేను అటువంటి వాడిని కూడా కాదు. ఎవరైనా ఆత్మీయంగా ఎదగాలని మీకు ఒకరి మీద ఒకరికి గ్లడ్ చేస్తూ ఉండొచ్చు, కానీ నాకు ఎవరి మీద కూడా, నీ శత్రువుని నువ్వు శత్రువులాగా చూస్తావు, కానీ నీ శత్రువుని కూడా నేను ఎలా చూస్తాను చెప్పండి? మిత్రులుగానే చూస్తాను. ఎందుకు చూడాలి అంటే, మీరు శత్రువులు అవ్వచ్చు, కానీ నాకు శత్రువులు కాదు. కాబట్టి మీలో మీకు భేదభిప్రాయాలు ఉండొచ్చు, మీలో మీకు హెచ్చుతగ్గులు ఉండొచ్చు, కానీ నాకు మీరు గొప్పవాడవైనా తక్కువవాడవైనా ఇద్దరు కూడా నాకు సమాన, తారతమ్య భేదాలు ఉండవు నాకు. ఎందుకంటే అలా ఉంటే నేను సాకుడినే కాదు. కనుక నాకు పెట్టారని పొగిడి పెట్టలేదని తిట్టే మనసు నాకు లేదు. వీలైనంత వరకు నేను దూరంగా ఉండడానికే చూస్తాను. ఎందుకంటే దోచుకుని తినాలనేటువంటి మనస్తత్వం నాకు దేవుడు మొదటి నుంచి ఇవ్వలేదు. సంఘాన్ని ఏ రీతిగా ఆత్మీయంగా పెంచాలి, ఎందుకంటే నేను అలా పెరుగుతూ వచ్చాను కనుక. నాతో పాటు పౌలు ముందు అంటాడు, నా వల్లే మీరు ఉండాలని కోరుకుంటున్నాను అంటాడు. బంధకములు తప్ప అవన్నీ కూడా నేను ఏ స్థితిని కలిగి ఉన్నానో మీరు ఆ స్థితిని కలిగి ఉండాలని పౌలు ఏం చేస్తుంటాడంటే సమాజానికి హెచ్చరికలు చేస్తుంటాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఒక చిన్న పిల్ల వచ్చి చక్కగా చెప్పినప్పుడు ఆమె ఏమన్నారంటే అనిరి, అయితే తాను చెప్పినది నిజమని దృఢముగా చెప్పినప్పుడు వారు అతను దోత అనిరి. పేతురు వారు తలుపు తీసి అతను చూచి విభ్రాంతి నొందిరి. ఇది మరలా చూస్తున్నాం ఈ మాటని. ఏది విభ్రాంతి నొందడం అనే మాట మరలా అంటే అంతకుముందు జరిగినటువంటి సంఘటన జరిగినప్పుడు అకస్మాత్తుగా మళ్ళీ ఏం జరిగిద్ది? విస్మయం కలుగుద్ది కదా, ఒక రకమైనటువంటి ఆశ్చర్యం కదా. అలా ఆశ్చర్యపడ్డారు. విభ్రాంతి నొందిరి. అతడు ఊరకుండుడని వారికి శేషాయిగా చేసి ప్రభు తన చెరసాల నుండి ఎలాగూ తప్పించునో వారికి వివరించి యాకోబునకు సహోదరులకును ఈ సంగతి తెలియజేయడని చెప్పి, మళ్ళీ యాకోబుకి అంటున్నాడు ఏంటి? ఈ యాకోబు ఇంకొక యాకోబు. ఈ యాకోబు ఎవరు ఇప్పుడు చెప్పండి? ఈ యాకోబు ఎవరు? యేసుక్రీస్తు సహోదరుడు. శిష్యులలో యాకోబు ఏమైపోయాడంటే ఒక ఆయన చనిపోయాడు. ఇప్పుడు మనకి ఎదురవుతున్నటువంటి యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు యొక్క సహోదరుడు. అంత మాత్రమే కాకుండా యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి నాయకుడు. బాగా గుర్తెట్టుకోండి, ఈ యాకోబు గారు ఎవరంటే యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి నాయకుడు. రేపటి నుంచి వాక్యాన్ని కంటిన్యూ చేద్దాం. తలలు వంచండి.